షుగర్ పేషెంట్లు, ఊబకాయం, అలాగే షుగర్తో బాధపడుతున్న వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. ఈ ఇంజెక్షన్ వారంలో ఒకటి చేసుకునేది ఉంటుంది. అలాగే ఈ ట్యాబ్లెట్ డైలీ ఒకటి పరిగడుపున వేసుకునేది ఉంటుంది. హాఫ్ అన్ అవర్కి 8 రోజులు. ఈ పాట అంటే మీకు అంతా అర్థమవుతుంది. షుగర్ వచ్చిందంటే భయం వద్దు సోదరా, జ్ఞానం ఉంటే ఆరోగ్యం నీ చేతిలోనే ఉందిరా. చెప్పిన మాటే బలమైన ఆయుధమురా, అజాగ్రత్త రోగానికి పెద్ద శత్రురా. ఓజెంపిక్ ఇంజెక్షన్ వారానికి ఒక్కసారి శరీరాన్ని అలవాటు చేయడానికే మొదటిదే. తీరు తుచ్చి మిల్లీగ్రామ్ ప్రారంభ దశలోనే తడబాటు వద్దు, ఇది నెమ్మదిగా పని చేసేదే. రోజుకో మాత్రే ఖాళీ కడుపుతో తాగాలి, అదే నియమమే. నీరు కూడా కొద్దిగా తీసుకోవాలి, 30 నిమిషాలు తిండి ముట్టకూడదే. ఈ రెండింటి మూలం ఒకే మందురా, సెమాగ్లూటిన్ పేరే దాని శాస్త్రం రా. షుగర్ ను కంట్రోల్ చేసే శక్తి దీనికుందిరా, ఆకలిని తగ్గించే గుణం కూడా ఉందిరా. తగ్గితే ఆనందమే కదా, కానీ భోజనం తర్వాతే అసలు పరీక్షరా. బీపీ షుగర్ అదుపులో ఉంటేనే బాగురా, అందుకే మందు క్రమం తప్పక పాటించురా. మొదట్లో వికారం, వాంతులు రావచ్చు, గ్యాస్ మలబద్ధకం కూడా ఎదురవచ్చు. భయపడకూడదు, కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి. డాక్టర్ మాట వింటే సమస్యలే పోతాయి. ఆటలాడకూడదు సోదరా, ఇంజెక్షన్ బలంగా పనిచేస్తుందిరా. వారానికి ఒక్కసారి సరిపోతుందిరా, ఖర్చు మాత్రం కొంచెం ఎక్కువరా. నెలకు దాదాపు 10,000రా. ట్యాబ్లెట్ ఖర్చు కొంచెం తక్కువే, 3,000 నుంచి 6,000. కానీ రోజు క్రమం తప్పక తాగాలే, అజాగ్రత్త చేస్తే ఫలితం తక్కువే. లాభాలు చాలానే ఉన్నాయిరా, షుగర్ కంట్రోల్, బరువు తగ్గుదిరా, గుండెకు కూడా రక్షణ ఇస్తుందిరా, జీవితానికి నమ్మకం పెంచుదిరా. నష్టాలు మందులో పెద్దగా లేవురా, కానీ నియమాలు పాటించకపోతే ఉన్నాయిరా. ఆహారం నియంత్రణ తప్పితే ఫలితం తగ్గుదిరా, వ్యాయామం లేకుంటే మందే ఒంటరిదిరా. ఎంతకాలం వాడాలి అడుగుతారా, డయాబెటీస్ దీర్ఘకాల ప్రయాణమురా. కంట్రోలా బాగుంటే డోసు మారుతుందిరా, అన్ని డాక్టర్ నిర్ణయమే సోదరా. అన్నం పరిమితం, తీపి తగ్గించాలి, రోజుకు నడక తప్పకేయాలి. షుగర్ చెక్ చేయడం అలవాటు కావాలి, అప్పుడే మందు పూర్తిగా పని చేయాలి. ఇంజెక్షన్ చాబెట్ట ఏదైనా సరే, సరైన వాడకం ఉంటే ఫలితం ఒకటే. ఖర్చు చూసి నిర్ణయం తీసుకోవాలి, కానీ ఆరోగ్యం ముందు అన్ని చిన్నవే. జ్ఞానం ఉన్న చోట భయం ఉండదురా, దక్కట్ట మాటే దేవుడి బాతురా. రిదా పనిది నుకరు మారిది జానురా, ఆరోగ్యమే నిజమైరా.
వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ మెడిసిన్ గురించి మీరు పూర్తి కామెంట్ కూడా పెట్టండి, నేను పూర్తి వివరాలు ఇస్తాను.